నియోజకవర్గ దాహర్తిని తీర్చడమే తన ప్రధాన ఎజెండా అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో విడుదల చేసిన చిత్తూరు నియోజకవర్గం ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ దీనికి తగ్గట్లుగానే ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న తనకు చిత్తూరు నగరంలో ప్రతి డివిజన్ నుంచి తాగునీటి సమస్యను తన దృష్టికి తీసుకొచ్చారని, తనకు ఓటు వేసి గెలిపించిన వెంటనే ఆ సమస్యను పరిష్కరిస్తానంటున్న జగన్మోహన్తో చిత్తూరు ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ తాను గెలిచిన తర్వాత చిత్తూరు నగర ప్రజలకు ఏం చేస్తాననే ఒక ముందస్తు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యమైనటువంటిది అంశము చిత్తూరు నగరానికి తాగునీటిని అందించడం. ప్రస్తుతానికి ఆయన మనతో ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అదేవిధంగా చిత్తూరు తాగునీటి అంశానికి సంబంధించి చెప్పండి, ఏంటి ఈ రోజు ఈ ప్రాజెక్ట్ యొక్క సందర్శన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అందరికీ నమస్కారం. చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఏదైతే మా లోకల్ మేనిఫెస్టోలో కూడా నేను మాటిచ్చానో అదే ఈ అడవిపల్లి రిజర్వాయర్. ఇక్కడ నుండి ఎన్టీఆర్ జలాశ్రయంకి నీళ్ళు వస్తే మాత్రమే చిత్తూరు పట్టణానికి కానీ చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాలైన పోతలపట్టు కావచ్చు, గంగాది నెల్లూరు కావచ్చు, అది చంద్రగిరి కావచ్చు, లేదా పలంనేరు కావచ్చు, అంటే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఈ అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకి నీళ్లు రావడమే ఏకైక లక్ష్యంగా ఆనాటి మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనం విడిపోయిన తర్వాత అనేక ప్రాజెక్టులు, పోలవరం కావచ్చు, ఎత్తిపోతల పథకం కావచ్చు, పట్టుసీమ కావచ్చు, అలాగే ఈ హంద్రీనివా కాలువ నుండి నీళ్లు కావచ్చు, అనేక ప్రాజెక్టులని ఆయన ఎంతో హార్డ్ వర్క్ చేసి 75% పూర్తి చేయడం జరిగింది. తర్వాత ఉన్న 25% పూర్తి చేయలేని ఈ ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి కక్షపూరితమైన రాజకీయం చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ప్రజల ధనం. 750 కోట్ల ఈ ప్రాజెక్టు 75% పూర్తయింది అంటే ఇంచుమించు 500 కోట్లతో మా ముఖ్యమంత్రి ఆనాడు పూర్తి చేస్తే ఆ పై ఉన్న 250 కోట్లు ఇచ్చి ఈ ఒక ప్రాజెక్టు పూర్తయి ఉంటే ఈరోజు ఈ జిల్లా మొత్తం సస్యశ్యామలమయ్యేది. నియోజకవర్గంలో కూడా నీటి సమస్య ఉండేది కాదు. కాబట్టి ఎప్పుడు కష్టపడి పనిచేసే నాయకత్వం, నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కావచ్చు, మా అధినాయకుడు కావచ్చు, ప్రజలకి ఏమి చేస్తే బాగుంటుందో అని ఆలోచించే మనస్తత్వం. కాబట్టి ప్రజలందరినీ కోరుకుంటున్నాం, రానున్న 24 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాలి. చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన నాకు, మా ఎంపీ గారికి కూడా ఒక ఓటేసి ప్రజలందరినీ కోరుకుంటూ వారి ఆశీస్సులు పొంది ఈ నీళ్ళని చిత్తూరుకి తీసుకుపోయి మొదటి లక్ష్యంగా చిత్తూరు నియోజకవర్గానికి 2026 సంక్రాంతి రోజు నీళ్ళు ఇవ్వడమే నా ఏకైక లక్ష్యంగా పెట్టుకుని ప్రజలకు ఈ ప్రాజెక్టు చూపిద్దామని వాళ్ళు ఇక్కడికి సందర్శించారు. ఈరోజు మహేష్ తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, అడవిపల్లి రిజర్వాయర్ నుంచి.